కృష్ణ బ్రిడ్జి టైరోడ్డు వద్ద బారికేడ్లు, సూచక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రాయచూరుకు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కృష్ణానదిపై నిజాం పాలకులు నిర్మించిన కృష్ణ వంతెన మరమ్మతులు చేసేందుకు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను కర్ణాటక అధికారులు నిలిపివేశారు. అయితే ఇటు తెలంగాణ పోలీసులు టైరోడ్డు వద్ద బారికేడ్లు, వాహనదారులకు అవగాహన సూచక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బ్రిడ్జి వైపు వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ మరికల్ సబ్స్టేషన్ మరియు టైరోడ్డు నుండి హిందూపూర్, కడేచూర్, సైదాపూర్, గూడూర్, కూగల్, గుబ్బూర్ మీదుగా రాయచూరుకు వాహనాలను డైవర్షన్ చేశామని, వాహనదారులు పోలీసు ఆంక్షలు పాటించి పోలీసు వారికి సహకరించగలరని మక్తల్ సీఐ రామ్లాల్ తెలిపారు. ఈరోజు తేదీ 17 జనవరి 2024 నుండి ఈ కృష్ణ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ మరమ్మతుల కోసం అని చెప్పేసి రాబోయే 45 రోజులు ఇది పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. దీని మీద రావాల్సిన రాకపోకలు ఏ వాహనాలను కూడా అలో చేయడం లేదు. కాబట్టి ఈ రూట్లో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మహబూబ్నగర్ నుంచి కానీ అక్కడి నుంచి వస్తే టువర్డ్స్ గద్వాల ఆ రూట్లో తీసుకోవాలి. ఒకవేళ మరికల్ వరకునే వచ్చేసి ఉంటే మరికల్ నుంచి ఆత్మకూరు, జూరాల, కేటీదొడ్డి నుంచి రాయచూరు వెళ్ళాలి. ఆ రూట్లో తీసుకోవాలని చెప్పేసి నేను ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకు కృష్ణ టైరోడ్ జంక్షన్ దగ్గర కూడా డైవర్షన్ పెట్టాము. నారాయణపేట జిల్లాలో 2 చోట్ల ఈ డైవర్షన్స్ ఉన్నాయి. ఈ మనకు కృష్ణ టైరోడ్ జంక్షన్ నుంచి టువర్డ్స్ సైదాపూర్ వైపు దారి మళ్లింపడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రయాణికులు ఇది గమనించాలి. ముందు నుంచి జాగ్రత్త చేసుకుని వేరే ఆల్టర్నేట్ రూట్లో వెళ్లాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము.